నాగార్జున గారి క్యారెక్టర్ సరైన ఫినిషింగ్ లేదు. ఆ ఫ్యామిలీ ఏమైందో తెలీదు. ఇంత 3 గంటల సినిమా తీసి కూడా దానికి ఎక్కడో జస్టిఫికేషన్ జరగలేదు అని ఒక పాపులర్ క్రిటిసిజం సార్. మీరు అకాడమిక్ గానే మాట్లాడండి. ఒక రచయితగా మీరు ఎందుకు దాన్ని ముట్టుకోలేదు? ఇది చాలనుకున్నారా? అది బేసిక్‌గా అది అంటే నాగార్జున క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ క్లోజర్ అండి. నాగార్జున ఫ్యామిలీకి చేయలేదు బేసిక్‌గా. అంటే ఆయన అంతకంటే అంటే అత్యంత అంటే ఇది ఒక సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ బేసిక్. అంటే అది చూసి ఇంకా నేను రియలైజ్ అయ్యి తన ప్రాణం అడ్డేసి నేను ఓబీ చేసిన అంటారా అన్న తర్వాత ఇంకా వేరే ఇంకేం చూడరండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దుబాయ్‌లో ఏం చేస్తున్నారు అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్. అది అన్ని ఆఫ్టర్ థాట్స్ అవుతాయి బేసిక్. అంటే ఒక పర్సన్ అట్లా అంటే పంపించాడు. పంపించి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైంది అనేది తీసుకుంటే ఇంకా అది వేరే స్టోరీ అవుతుంది. ఒక టవరింగ్ పర్సనాలిటీ సినిమా అంతా సిబిఐ ఆఫీసర్ గా అంతర్మదంతో ఫుల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్. ఆ కాన్ఫ్లిక్ట్ తోటి అత్యద్భుతంగా చేసి ఏడ్చి తన బాధపడి ఆ గిల్ట్ తోటి ముందుకెళ్తూ లాస్ట్ కి అంటే ప్రాణాలు అర్పించిన తర్వాత ఇంకా దాని తర్వాత ఇంకా వాళ్ళకి ఏమైందని అంటే అది ఆఫ్టర్ థాట్స్ అవుతాయండి. అంటే ఇప్పుడు సినిమా తర్వాత ఇద్దరు కుబేర 2 అంటున్నారు, దానిలో చూపిస్తారా? అండ్ ఇంకా అలాంటివి అన్నమాట. అన్ని అంటే దోస్ కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అలాంటివి.